హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలాశ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తలకాయ కూర అయితే చూపించబోతున్నానండి. ఈ తలకాయ కూర వచ్చేసి మా అత్తగారు స్వయంగా చేయబోతున్నారు. రీసెంట్గా మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ని అయితే పోస్ట్ చేశామండి. గణపతికి నచ్చిన ఉండ్రాళ్ళు అనే ఒక రీల్ని అయితే పోస్ట్ చేశాము. అది చాలా వ్యూస్ వచ్చాయి, అలాగే లైక్స్ కూడా వచ్చాయి. ఫాలోవర్స్ అయితే ఇప్పటికీ వస్తూనే ఉన్నారండి. అంత బాగా అది రీల్ అనేది మాకు ఇదయిందనమాట. అలా అని ఈ తలకాయ కూర మేము ఈరోజు చేయబోతున్నాము. ఈ తలకాయ కూర కూడా అలాంటి వ్యూస్, లైక్స్ మాకు రావాలని కోరుకుంటున్నాం. ఈ తలకాయ కూర మా ఆంధ్ర స్టైల్లో మేమైతే ఎలా చేసుకుంటున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ను చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తలకాయ కూరను అయితే తీసుకున్నానండి. ఇక్కడ బాగా క్లీన్ చేసుకొని 2 to 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక 3 స్పూన్స్ కారం అయితే వేశారు. అలానే ఉప్పు తగినంత వేసుకున్నారు. పసుపు 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. ఇక్కడ మనకి కారం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి మనకి స్మెల్ తెలియకుండా ఉండడానికి కారం అనేది ఎక్కువగా తీసుకోవాలి. మా ఆంధ్ర స్టైల్లో అయితే చింతపండు, బెల్లాన్ని అయితే వేస్తామండి ఈ కూరలోని. మనకి తలకాయ కొంచెం స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉండడానికి చింతపండు అలానే బెల్లాన్ని కొంచెం వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను చింతపండు ఒక 100 గ్రాములు తీసుకున్నాను అన్నమాట. ఇది కొంచెం పుల్ల చేసేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంత బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఈ బెల్లం కొంచెం చెదగొట్టి వేసుకోవాలి. కూర బాగా వేగి ఉడికిన తర్వాత ఇది చింతపండు వేస్తాను కదా, అప్పుడు ఈ బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మసాలా కోసం నేనైతే ఆనియన్స్ తీసుకున్నానండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఆనియన్స్ అయితే నేను గ్రైండర్లో మిక్సీ చేస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి. కొంచెం మనం పోపులోకి తెల్లలించుకోవాలన్నమాట. నెక్స్ట్ మసాలా, స్టార్ మసాలా ఒకటి, ఇది ఒక్కటే వేసుకోవాలి. మనకి గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నాం అప్పుడు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ మనం మసాలా తీసుకున్నాం కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. స్టవ్ని ఇలా ఆన్ చేసుకొని కుక్కర్లోనైతే ఈ కూరను మనం చేసుకోవాలండి. విజిల్స్ అనేవి తీసుకుంటేనే కూర అనేది బాగా ఉడుకుతుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఈ కూర కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగింది కదా, ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఒక 4-5 మెంతులు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఈ ఆవాలు చిటిపట్ల అయ్యిందాక వేయించుకోవాలి. ఆవాలు పేలుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు కొంచెం వేసుకోవాలి. అలానే వెల్లుల్లి, చిరగొట్టుకున్న వెల్లుల్లి కొంచెం వేసుకోవాలండి. అలానే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఇలా బాగా కలుపుకొని ఇది కొంచెం వేగాలండి.
ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం. ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేది బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ ఆల్రెడీ మనం కూరలో అయితే వేసాం కదా, కొంచెం అయితే ఈ పోపులో వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి కూర అనేది కలర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, 1 స్పూన్. ఇప్పుడు కూరనైతే మనం ఆల్రెడీ అంతా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా, అది మొత్తం వేసుకుంటున్నాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కూరనైతే ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కారం, ఉప్పు, పసుపు అంతా బాగా పట్టుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కూర మగ్గడం కోసం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నాము. కూర కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆనియన్ వెల్లుల్లి పేస్ట్, అది వేసుకోవాలి. ఇక్కడ మనం ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం వేపేసి పొడి చేసుకున్నామండి, అది వేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా మేము హోమ్ మేడ్ అనేది, అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాము. మనం మసాలా ఏది గ్రైండ్ చేయలేదు కదా, ఇదే పౌడరే వేసుకుంటున్నాను. పౌడర్లన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కూరని అయితే బాగా కలుపుకొని ముందుగా పిండి ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇలా వేసుకున్నాము. నేను మొదట చూపించాను కదండి బెల్లం, ఇప్పుడు ఆ బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఈ బెల్లం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుంది. కారం మనం ఎక్కువ వేసాం కదా, కాబట్టి సరిగ్గా అన్నిటికీ కూరకు పట్టుకుంటుంది అన్నమాట. కూరని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూతనైతే పెట్టేద్దాం. ఇక్కడ మనకి కూరకి విజిల్స్ అయితే ఒక 10-11 వరకు విజిల్స్ అయితే రావాలండి. అప్పుడే కూర అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే విజిల్స్ అయితే పెట్టేద్దాం. పదకొండు విజిల్స్ తర్వాత మనం మూతనైతే తీసి చూద్దామండి. చూసారు కదా, కూర చాలా వరకు అయితే ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా, ముక్కని పట్టుకొని అయితే చూస్తే మనకి కూర అనేది ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. కూర బాగా ఉడికిపోయిందండి. చాలా మెత్తగా అయితే ఉడికింది. ఇలా ఈ కూర అనేది ఇంత బాగా ఉడికితేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినగలరు. కనుక ఇలా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఈ కూరలో మనం స్వీట్, అలానే పులుపు, కారం అన్నీ వేసాం కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియోని అయితే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం 90స్లో ఇలానే వండుకునేవారు తలకాయ కూర అంటే. మామూలుగా అయితే కొంతమంది దీంట్లో పులుపు వేసుకుంటారు కానీ బెల్లాన్ని అయితే వేసుకోరండి. మేము మాత్రం
బెల్లాన్ని కూడా వేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోస్ని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఈ కూరని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాదు, ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.